సోషల్ మీడియా ట్రోలింగ్. ఐ హావ్ బీన్ అ విక్టిమ్ ఆఫ్ ఇట్. ఇన్‌స్టాగ్రామ్‌లో నేనప్పుడు ఒక సినిమా గురించి ఒక రివ్యూ పెట్టాననమాట. నేనసలు ఏమి నెగెటివ్‌గానే పెట్టలేదు. బట్ ద ఎంటైర్ ఫ్యాన్ గ్యాంగ్ దే దే వెంట్ అగెయిన్స్ట్ మీ. అట్లెట్లా అంటావు ఇది, అది అని చెప్పి. నేనసలు షాక్. నేనేమన్నాను? నా మీద ఎందుకు పడుతున్నారు? నాకసలు అర్థం కాలేదు. బట్ లేటర్ ఐ అండర్‌స్టూడ్ థట్ అంటే వీళ్ళు డైరెక్ట్‌గా వచ్చి చెప్పేంత లేదు. అందుకని ఏదో సోషల్ మీడియాలో ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పెట్టేస్తారు అన్న మైండ్‌సెట్‌కి నేను ఈవెన్చువల్లీ ఐ గాట్ దేర్. బట్ హౌ డు పీపుల్ హ్యాండిల్ సోషల్ మీడియా ట్రోలింగ్? ఎస్పెషలీ సెలబ్రిటీస్ మీద ఎక్కువగా నెగెటివ్ యాహ్! ఇంపాక్ట్ చేస్తుంది సోషల్ మీడియా ట్రోలింగ్. వాళ్ళు ఒక చిన్న పోస్ట్ చేసినా, లేకపోతే ఎవరికైనా సపోర్టివ్‌గా, లేకపోతే ఎవరికన్నా వాళ్ళ ఒపీనియన్ చెప్పినా గూడా చాలామంది ఎమ్మటే కమెంట్స్ కొట్టేయడం, అవును. వెరీ బ్యాడ్ వే వాళ్ళ ఘోరమైన అబ్యూస్ డాక్టర్ అసలు. యెస్. సెల్ఫ్ ఎస్టీమ్ గూడా తగ్గిపోతుంది ఆ అవును. టైంలో. అవును. సో, అట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ సొసైటీ ఈజ్ లైక్ దిస్. వీ కాంట్ చేంజ్ ఎవ్రీవన్. మనం అందరినీ మార్చలేము. సో, మనము ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో, పాజిటివ్ వేలో ఓకే. క్రిటిసిజం ఇది మనం తీసుకుందాం. నెక్స్ట్ టైమ్ ఏమన్నా ఇట్లాంటి క్రిటిక్స్ గానీ, ఎవరన్నా పోస్ట్ కమెంట్స్ ఇట్లా పెట్టినా గూడా ఓకే. నేను రియాక్ట్ అవ్వద్దు. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. దట్స్ ఫైన్ అనుకోవాలనమాట. సో, ఆ టైంలో ఆ బ్యాట్లింగ్ ఆఫ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ చేసుకునేలాగా చూసుకోవాలనమాట. సో, ఆ టైంకి మనం ఎక్కువగా అదే పదే పదే ఆలోచిస్తుంటాం. అయ్యో! వాళ్ళెందుకు ఇట్లా అన్నారు? నేనేమైనా తప్పు చేశానా? అన్న ఒక గిల్ట్ ఫీలింగ్ వస్తది. సో, ఆ గిల్ట్ ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఇట్స్ యువర్ ఒపీనియన్. యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా. దట్స్ ఇట్. ఒక ఐడియల్ డైట్ ప్లాన్ ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్ విచ్ హెల్ప్స్ మెంటల్లీ, ఫిజికల్లీ అలా ఒక చిన్న ఏదన్నా సస్టైనబుల్ డైట్ ప్లాన్ ఒకటి చెప్పారా యాహ్! డాక్టర్? సో, నేను నా ప్రతి పేషెంట్‌కి ఫస్ట్ మెడిసిన్స్ కంటే ముందు నేను ఫస్ట్ డైటే చెప్తాను. నా పేషెంట్స్ అందరికీ వాళ్ళకి ఎట్లాంటి డైట్ చెప్తానంటే ఫస్ట్ మార్నింగ్ మీరు బ్రేక్‌ఫాస్ట్‌తో తినేటప్పుడే డ్రై ఫ్రూట్స్, మెయిన్‌గా డ్రై ఫ్రూట్స్ మనము బాదాము, అంజీర, ఖర్జూర ఇవన్నీ కూడా తింటుంటాం. సో, వీటిలో చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. మనకి చాలా ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది. ఐరన్ ఉంటుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్, కాల్షియం అండ్ డిఫరెంట్ మినరల్స్. ఈ మినరల్స్ అన్నీ మన బాడీ హీలింగ్‌ని హెల్ప్ చేస్తాయి. ఫిజికల్ హీలింగ్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హీలింగ్. మనకి ఏంటంటే బ్రెయిన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ రియాక్షన్స్ అవుతుంటాయి. సో, మనం ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అండ్ ఫ్రూట్స్ మెయిన్‌గా బనానా, యాపిల్, కివి, పపాయ, డ్రాగన్ ఫ్రూట్ ఇట్లాంటివి తినడం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుందనమాట. సో, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి మన సెల్ డ్యామేజ్ అవుతుంది. బాడీలో ఎటువంటి సెల్ అయినా డ్యామేజ్ అయిపోతుంది. ఏజింగ్, తొందరగా ఎక్కువగా స్కిన్ రఫ్ అయిపోవడము, పింపుల్స్ రావడము ఇవన్నీ గూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ రియాక్షన్ వల్ల అవుతుంది. సో, మనం రెగ్యులర్‌గా ఇట్లాంటి మంచి డైట్ తీసుకున్నట్లయితే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మనము మెంటల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తుందనమాట. సో, ఈ డైట్ వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల మనకి డిప్రెషన్, యాంగ్జైటీ కూడా చాలా వరకు తగ్గించొచ్చు. స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ స్లీప్ కూడా బెటర్‌గా ఉంటుంది నైట్. సో, ఫిజికల్ యాక్టివిటీ ఒకటే కాదు, ఈ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనము ఒక అంటే డైట్ ప్లాన్ అనుకుంటే రెగ్యులర్‌గా మనము తినే బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఆర్ ఎనీ టైమ్ ఇన్ యూర్ డే ఈ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఎక్కువగా మనము లంచ్‌లో గూడా కర్రీస్‌లో, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలనమాట. రెగ్యులర్‌గా మిల్క్ గూడా చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. ఒకవేళ అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ అనేది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేసినట్లయితే వాళ్ళకి డిప్రెషన్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ చాలా వరకు తగ్గుతుంది. మనం అట్లానే చూసుకున్నట్లయితే కోస్టల్ రీజియన్స్‌లో చాలామంది ఫిష్ కన్జ్యూమ్ చేస్తుంటారు. హ్మ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి భువనేశ్వర్, చెన్నై, వైజాగ్ ఈ ఏరియాస్‌లో చాలామంది ఫిష్ కన్జ్యూమ్ చేస్తారు. రైట్. వాళ్ళలో స్ట్రెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఉంటది. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ అ మైనర్ రేట్ అనమాట. సో,
ఈ కోస్టల్ రీజియన్స్‌లో ఈ ఫిష్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో డిప్రెషన్, యాంగ్జైటీ చాలా తక్కువ. సూసైడ్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో కొన్ని టెక్నిక్స్ అంటూ ఉంటారు కదా! అగైన్ సోషల్ మీడియా నాలెడ్జ్ సారీ ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐయామ్ యాహ్! రాంగ్. మెడిటేషన్ వల్ల కొన్ని బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఎవ్రీడే చేయడం వల్ల కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని. ఇఫ్ యూ కెన్ లిస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్‌ఫుల్. యాహ్! సో, రెగ్యులర్‌గా మనము నాట్ జస్ట్ ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ మనకి సడెన్‌గా భయమేసింది. కొంతమంది అంటారు, నా హార్ట్ బీట్ స్కిప్ అయిపోతుంది. సడెన్‌గా ఏదన్నా గుర్తొచ్చినా, ఏదైనా భయమేసినా, ఇట్లా హార్ట్ బీట్ స్కిప్ అయిపోతుంది. పాల్పిటేషన్స్ వచ్చేస్తున్నాయి. నా గుండె చప్పుడు నాకే తెలుస్తుందని చాలామంది అంటుంటారు. సో, ఇట్లాంటి కండిషన్స్‌లో వాళ్ళకి ఒక సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ ఒకటి చేసుకోవచ్చనమాట. సో, మనము దీన్ని 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటాం. సో, జస్ట్ 3 నంబర్స్ గుర్తుంచుకోవాలి. 4, 7, 8. సో, వాళ్ళేంటంటే ఎట్లా చేయాలంటే నార్మల్‌గా వాళ్ళు రిలాక్స్డ్ పొజిషన్‌లో నార్మల్ కూర్చున్న లేకపోతే పడుకున్న పొజిషన్‌లో కూడా చేసుకోవచ్చనమాట. సో, వైల్ ఇన్‌హేలింగ్ దే హావ్ టు కౌంట్ అప్ టు 4 అండ్ దెన్ దే హావ్ టు హోల్డ్ దేర్ బ్రెత్ అండ్ దెన్ కౌంట్ అప్ టు 7 అండ్ వైల్ రిలీజింగ్ ద బ్రెత్ యూ హావ్ టు రిలీజ్ త్రూ ద మౌత్. సో, అప్పుడు 8 వరకు కౌంట్ చేయాలి. ఇంట్రెస్టింగ్. యాహ్! సో, ఇట్లా ఈ బ్రీతింగ్ టెక్నిక్ చేయడం వల్ల చాలా వరకు మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఇమ్మీడియేట్‌గా యాంగ్జైటీ తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ 50-60% మందికి చాలా మందికి రిలీఫ్ వస్తుంది. 40-50% వాళ్ళకి ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ, మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ, ఇవి చేసినా కూడా వాళ్ళకి రిలీఫ్ రాదనమాట. ఎందుకు రిలీఫ్ రాకపోవచ్చంటే, వాళ్ళకి సివియారిటీ ఎక్కువగా ఉండొచ్చు. చాలా లాంగ్ డ్యూరేషన్ నుంచి ఉండొచ్చు ఐల్‌నెస్. అంటే మోర్ దాన్ 1 ఇయర్, 2 ఇయర్స్ కంటిన్యూయస్‌గా ఉండొచ్చు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో బ్రీతింగ్ టెక్నిక్స్ పెద్దగా వర్క్ కావు. ఒక 20-30% రిలీఫ్ ఇస్తుంది కానీ కంప్లీట్‌గా ట్రీట్ చేయదనమాట. సో, అట్లాంటి వాళ్ళకి నేను అడ్వైస్ చేసేది మెడికేషన్స్ అండ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సో, వీటి వల్ల కూడా చాలా డెఫినెట్‌గా మంచి ఇంపాక్ట్ ఉంటుందనమాట. వాళ్ళకి ఫ్యూచర్‌లో కూడా యాంగ్జైటీ అటాక్స్ రాకుండా, పానిక్ అటాక్స్ రాకుండా చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ అ సైన్ ఆఫ్ వీక్‌నెస్ ఆర్ క్యారెక్టర్ ఫ్లాస్? సో, ఇట్స్ నాట్ అ సైన్ ఆఫ్ వీక్‌నెస్. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. కొంతమంది ఒకలాగా రియాక్ట్ అవుతుంటారు. కొంతమంది ఇంకోలా రియాక్ట్ అవుతుంటారు. సో, అందరికీ క్యాన్సర్ రావాలని లేదు. సో, వాళ్ళ ఫిజికల్లీ హెల్తీ ఉన్నారంటే వాళ్ళకి కంపల్సరీగా క్యాన్సర్ రాదని కాదు. సో, ఇట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ అనమాట. మనం లీడ్ చేసే లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటదో దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. సో, మెంటల్ హెల్త్ అనేది వీక్‌నెస్ కాదు. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ వేర్ వీ కోప్ అప్ టు ద డైలీ లైఫ్ స్ట్రెస్. సో, మెంటల్ హెల్త్ డెఫినిషనే అదనమాట. ఈ సోషల్ వెల్‌బీయింగ్, సైకలాజికల్ వెల్‌బీయింగ్, ఎమోషనల్ వెల్‌బీయింగ్ ఇవన్నీ ఉంటేనే మనం మెంటల్లీ హెల్తీ అనుకుంటాం. కానీ ప్రాక్టికల్లీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. మనకి ఏవైతే నాకైనా కానీ, మీకైనా కానీ, ఎవరికైనా చిన్న చిన్న థాట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో, అట్లాంటి విషయాల్లో మనము వీక్ అని మాత్రం అనుకోవద్దు. సో, దట్ ఈస్ హౌ వి ఆర్. ఇట్స్ అవర్ పర్సనాలిటీ అని యాక్సెప్ట్ చేయాలి. సో, అట్లా యాక్సెప్ట్ చేసినప్పుడు అదొక వీక్‌నెస్ లాగా మనకు అనిపియదు. Amazing. Therapy is only for people with serious mental illness. Is this a myth or a reality? సో, ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మెంటలీ ఇల్ అండ్ సీరియస్ మెంటల్ ఇల్‌నెస్ లైక్ స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకే కాదు. ఇది నార్మల్‌గా ఇప్పుడు నేను కూడా తీసుకోవచ్చు. నాకిప్పుడు ఒక కష్టం వచ్చింది. నాకు అది సార్ట్ ఔట్ కాలేదు. నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నాను అంటే నేను ఎవరో ఒక హెల్ప్ తీసుకుంటాను. సో, ఇది కూడా అంతే అనమాట. మనం ఒక డైలీ లైఫ్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. ఒక సిట్యుయేషన్ నుంచి మనం బయటపడలేకపోతున్నాం. రిపీటెడ్‌గా థాట్స్ రన్ అవుతా ఉన్నాయి. సో, అట్లాంటప్పుడు ఒక థెరపిస్ట్ హెల్ప్ తీసుకోవడం చాలా మెరుగనమాట. ఎందుకంటే థెరపిస్ట్ అసలు జడ్జ్ చేయరు. మీరున్న సిట్యుయేషనే జడ్జ్ చేయరు. సో, వాళ్ళ ఒపీనియన్ ఇస్తారు. కంపల్సరీ ఆ ఒపీనియనే ఫాలో అవ్వాలని కాదు. దే విల్ గివ్ యూ బెస్ట్ పాసిబుల్ ఒపీనియన్స్ బికాస్ దే ఆర్ అ థర్డ్ పర్సన్. సో, మన లైఫ్ వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంటది. సపోజ్ ఒక పర్సన్ నా దగ్గరికి రిపీటెడ్‌గా సెషన్స్‌కి వస్తుంటారు. రిపీటెడ్‌గా థెరపీ సెషన్స్‌కి వస్తున్నప్పుడు ఇలా హ్యాండిల్ చేయాలి, ఈ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని నన్ను అడుగుతూ ఉంటారు. సో, నేను కంపల్సరీగా ఇది ఇట్లానే హ్యాండిల్ చేయాలని చెప్పను. కొన్ని పాసిబుల్ సిట్యుయేషన్స్ ఇస్తాను. ఇది హ్యాండిల్ చేస్తే ఇది బావుంటుంది. దీన్ని ఇట్లా హ్యాండిల్ చేస్తే అడ్వాంటేజెస్ ఇలా ఉంటాయి.
దీన్ని ఒకలాగా హ్యాండిల్ చేస్తే డిసడ్వాంటేజెస్, రిస్క్స్ కూడా ఉంటాయని కూడా ఇట్లా మెన్షన్ చేస్తాను. సో అల్టిమేట్లీ దే ఆర్ ద డెసిషన్ టేకర్స్. సో వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇదేంటంటే ఒక కన్ఫ్యూజన్ రిలీవ్ చేస్తుందనమాట వాళ్ళకి. ఓకే, నాకు ఒక థర్డ్ పర్సన్ థెరపిస్ట్ హూ ఇస్ నాలెడ్జబుల్ అండ్ హూ హ్యాస్ అడిక్వేట్ ఎక్స్పీరియన్స్ ఎస్ ఇన్ మెనీ పేషెంట్స్ అని వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి దే బిలీవ్ అస్. సో అట్లాంటప్పుడు దేర్ లైఫ్ విల్ బి వెరీ స్మూత్, ఎందుకంటే డెసిషన్ ఈజీగా తీసుకోగలుగుతారు అప్పుడు. పర్ఫెక్ట్. అండ్ ద థర్డ్ వన్ డాక్టర్, బ్యాడ్ పేరెంటింగ్ కాజెస్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ అడాలసెన్స్.